స్టాక్ మార్కెట్లో ఒక అద్భుతమైన స్ట్రాటజీతో బాగా లాభాలు సంపాదించి ఆ తర్వాత ఒక చిన్న పొరపాటు వల్ల అంటే కనీస రక్షణ లేకపోవడం వల్ల రాత్రికి రాత్రి ఆ సంపదనంతా కోల్పోవడం ఊహించుకుంటేనే భయమేస్తుంది కదూ. ఈనాటి మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే టాపిక్ చూడబోతున్నాం. అవును, ఇది చాలా కీలకమైన అంశం. కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే అద్భుతమైన లాభాలను కేవలం సంపాదించడమే కాదు, వాటిని కోల్పోకుండా ఎలా కాపాడుకోవాలి అన్నది ఈరోజు మన మెయిన్ ఫోకస్. మార్కెట్లో కష్టపడి సంపాదించిన లాభాలన్నీ తీసుకెళ్లి ఆ 90వ దశకంలో జనాలెగబిడుకొన్న బీనీ బేబీస్ లాంటి మెత్తటి బొమ్మలు కొని అటకమీద పడేయకూడదు కదా. భలే గుర్తు చేశారు. ఆ బీనీ బేబీస్ ఉదాహరణ ఇక్కడ చాలా అద్భుతంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో అదొక పెద్ద ఫైనాన్షియల్ బబుల్. నిజమే, అసలు వాటికి ఏమాత్రం వాల్యూ లేదు కదా అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. ఏమాత్రం ఇంట్రిన్సిక్ వాల్యూ లేని ఈ బొమ్మలను కేవలం అంచనాలతో జనాలు పిచ్చిగా కొనేశారు. ఆ బబుల్ పేలిపోయినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ జీరో అయిపోయాయి. స్టాక్ మార్కెట్లో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంది. అంటే లాభాలు రావటం మాత్రమే ముఖ్యం కాదు అంటారా? అవును, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలంటే అకౌంట్లో లాభాలు కనిపించడం మాత్రమే సరిపోదు. ఆ లాభాలకు సరైన రక్షణ కవచాలు అంటే సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. సంపాదించిన డబ్బుని ఒక ప్లాన్ ప్రకారం సేఫ్ ప్లేస్కి మళ్లించకపోతే ఎప్పుడైనా ఆవిరైపోయే ప్రమాదముంటుంది. కరెక్ట్. అయితే అసలు ఈ కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే లాభాలకు ప్రమాదం ఎక్కడ్నించొస్తుందో ముందు అర్థం చేసుకోవాలి కదా. ఆ రిస్క్ ఎక్కడుంది అంటారు? కవర్డ్ కాల్స్ అనేవి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలా మంచి స్ట్రాటజీ, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడొక బేసిక్ రూల్ని మనం లోతుగా గమనించాలి. మార్కెట్లో ఒక కవర్డ్ కాల్ అమ్మాలి అంటే ముందుగా మన దగ్గర ఆ కంపెనీకి చెందిన కనీసం 100 షేర్లు ఉండి తీరాలి. అంటే ఆ 100 షేర్లు ఒక గ్యారంటీలాగా పనిచేస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఇలా ప్రతి కాంట్రాక్ట్కి 100 షేర్లు కొనుగోలు చేస్తూ పోవడం వల్ల మన పోర్ట్ఫోలియోలో ఉన్న పెట్టుబడి అంతా కేవలం 1 లేదా 2 కంపెనీలకే పరిమితమైపోతుంది. ఓహో, అంటే డైవర్సిఫికేషన్ ఉండదు. అంతే కదా. ఉదాహరణకు ఒక 10 కవర్డ్ కాల్స్ చెయ్యాలంటే కొన్ని వేల షేర్లలో భారీ మూలధనం ఇరుక్కుపోతుంది. దీనినే ఫైనాన్స్ టర్మినాలజీలో కాన్సంట్రేషన్ రిస్క్ అంటారు, అంటే ఏకాగ్రతా ప్రమాదం. వినడానికే చాలా రిస్క్లాగా అనిపిస్తోంది, మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం. అవును, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మొత్తం ఒకే ఒక కంపెనీ లేదా ఆ కంపెనీ సీఈఓ తీసుకునే నిర్ణయాల చేతిలో పెట్టడం చాలా ప్రమాదకరం కదా. ఆ కంపెనీ రిజల్ట్స్ తేడా వచ్చినా లేదా ఆ ఒక్క స్టాక్ అకస్మాత్తుగా 30% పడిపోయినా మనం నెలనెలా సంపాదించిన ఆ చిన్న ప్రీమియం లాభాలన్నీ ఒక్క దెబ్బతో పోతాయి. అసలు మూలధనం కూడా కరిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, దీని కాస్త విడమర్చి చూద్దాం. కవర్డ్ కాల్స్ ఒక స్టాక్ మీద బాగా లాభాలిస్తున్నప్పుడు, ఆ స్ట్రాటజీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆ వచ్చిన లాభాలతో అదే కంపెనీ షేర్లు ఎందుకు కొనకూడదు? చాలా మంది ఇన్వెస్టర్లు పడే మెంటల్ ట్రాప్ ఇదేనండి. ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతున్నప్పుడు అందులోనే మొత్తం డబ్బు కుమ్మరించాలనిపిస్తుంది. న్యాచురల్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. నిజమే, కానీ లాభాలతో మళ్లీ అవే షేర్లను కొంటే ఆ కాన్సంట్రేషన్ రిస్క్ని మనం మరింత పెంచుతున్నట్లే లెక్క. అంటే ఒకే పడవలో మొత్తం బరువును వేస్తున్నట్లు. రేపు పొద్దున్న ఆ స్టాక్ క్రాష్ అయితే అసలు మూలధనంతో పాటు ఆ లాభాలు కూడా ఒకేసారి మునిగిపోతాయి. అర్థమైంది. అందుకే ఆ లాభాలను వేరే సేఫ్ ప్లేస్కి తరలించాలి. ఎగ్జాక్ట్లీ. రిస్క్ ఎక్కువగా ఉన్న చోట నుండి కాస్త స్టెబిలిటీ ఉన్న ప్రదేశానికి మార్చాలి. అలాంటప్పుడు ఆ లాభాలను ఎలా కేటాయించాలి, పోర్ట్ఫోలియోని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఒక ఐడియా ఇస్తారా? తప్పకుండా. కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని తీసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిన ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడం అనేది చాలా బేసిక్ స్ట్రాటజీ. ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో అలోకేషన్ ఎలా ఉండాలంటే మొత్తం పోర్ట్ఫోలియోలో 75% కవర్డ్ కాల్స్ కోసం ఉంచవచ్చు. ఓకే, 75% ఎక్కడ? ఆ తర్వాత 15% లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్థిరంగా పెరిగే ఇండెక్స్ ఫండ్స్లో ఉంచాలి. ఇక మిగిలిన 10% లీప్స్ లాంటి ఆప్షన్స్కి కేటాయించవచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ కాస్త ఆగుదాం. కొందరికి ఈ పదాలు కొత్తగా ఉండొచ్చు. ఈ 75% కవర్డ్ కాల్స్లో పూర్మ్యాన్స్ కవర్డ్ కాల్స్ కూడా ఉంటాయని విన్నాను. అసలు ఈ పూర్మ్యాన్స్ కవర్డ్ కాల్ అంటే ఏంటి? రెగ్యులర్ దానికి దీనికి తేడా ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. రెగ్యులర్ కవర్డ్ కాల్ చెయ్యాలంటే ఖచ్చితంగా 100 షేర్లు కొనాలి, దానికి పెద్ద అమౌంట్ కావాలి. కానీ పూర్మ్యాన్స్ కవర్డ్ కాల్లో 100 షేర్లు కొనడానికి బదులుగా చాలా నెలల టైమున్న డీప్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని కొంటారు. ఓహో, అంటే షేర్లకు బదులు ఆప్షన్ కొంటారన్నమాట. అవును,
ఇది అచ్చం 100 షేర్లను కలిగి ఉన్నట్లుగానే పనిచేస్తుంది. కానీ షేర్లు కొనడానికి అయ్యే ఖర్చులో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే దీనికవుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే స్ట్రాటజీ ఇది. సూపర్ కాన్సెప్ట్. అందుకే దీన్ని కూడా ఆ 75%లో చేర్చాలు. మరి ఈ లీప్ సంగతేంటి? ఈ 10% కేటాయింపు దేనికి? లీప్స్ అంటే లాంగ్ టర్మ్ ఆప్షన్స్. ఇవి కొన్ని వారాల్లో ఎక్స్పైర్ అయ్యేవి కావు. కనీసం 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ టైం ఉంటుంది వీటికి. ఒక 10% మాత్రమే వీటికి కేటాయించడం వల్ల తక్కువ రిస్క్తో లాంగ్ టర్మ్ మార్కెట్ గ్రోత్ని క్యాచ్ చేయొచ్చు. ఇకపోతే ఆ 15% ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయే, ఇది వింటుంటే నాకొక ఐడియా వస్తోంది. ఇది అచ్చం మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్కుండే సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తోందనిపిస్తోంది. భలే పోల్చారు. ఎలాగో కాస్త వివరిస్తారా? అదే అండి, కవర్డ్ కాల్స్ అనేవి ప్రెషర్ కుక్కర్ లోపల ఉడుకుతున్న పదార్థం లాంటివి. అక్కడ రిస్కు, ప్రెషర్ చాలా ఎక్కువుంటాయి. ఆ ప్రెషర్ మరీ పెరిగిపోయినప్పుడు కుక్కర్ పేలిపోకుండా ఉండాలంటే అదనపు ఆవిరి బయటికి వెళ్ళాలి కదా. కరెక్ట్. అలాగే కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే రిస్క్తో కూడిన లాభాల ఒత్తిడి పెరిగినప్పుడు ఆ లాభాలను సురక్షితమైన ఇండెక్స్ ఫండ్స్లోకి మళ్లించడం ద్వారా పోర్ట్ఫోలియో పేలిపోకుండా ఈ 15% ఇండెక్స్ ఫండ్స్ సేఫ్టీ వాల్వ్ లాగా కాపాడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ అలొకేషన్ ఉద్దేశం సరిగ్గా అదే. ఒకవేళ ఆ కవర్డ్ కాల్ స్టాక్ పడిపోయినా అప్పటికే మనం కాపాడిన లాభాలు ఇండెక్స్ ఫండ్స్లో భద్రంగా ఉంటాయి. పడవకు చిల్లుపడినా లైఫ్ జాకెట్స్ ఉన్నాయన్న ధైర్యం ఉంటుంది. కానీ ఇక్కడ నాకొక చిన్న లాజిక్ మిస్ అవుతున్నామనిపిస్తుంది. లాభాలను ఇండెక్స్ ఫండ్స్లో పెడుతున్నాము, సరే, కానీ అవి కూడా స్టాక్ మార్కెట్లోనే ఉంటాయి గదా. అవును, మార్కెట్లోనే ఉంటాయి. మరి అలాంటప్పుడు మార్కెట్ మొత్తం ఏకంగా 30–40% పతనమైపోతే పరిస్థితి ఏంటి? ఎంత డైవర్సిఫై చేసినా డబ్బు ఆ స్టాక్ మార్కెట్ అనే సిస్టంలో ఉన్నంతవరకు ప్రమాదమే కదా. మీరడిగింది 100కి 100 పాళ్లు నిజం. ఇండెక్స్ ఫండ్స్ రిస్క్ తక్కువే అయినా అవి మార్కెట్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే కేవలం ఇండెక్స్ ఫండ్స్ దగ్గరే ఆగిపోకూడదు. మరింకేం చేయాలి? మార్కెట్ క్రాష్ నుండి సంపూర్ణ రక్షణ కావాలంటే పోర్ట్ఫోలియో నుండి క్రమం తప్పకుండా లాభాలను పూర్తిగా విత్డ్రా చేసుకోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్లోకి తీసేసుకోవాలి. ఓహో, అంటే మార్కెట్ లోపల ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి తిప్పడం కాదు, ఏకంగా ఆ సిస్టమ్ బయటకు లాభాలను తీసుకురావాలి. అవునండి. పోర్ట్ఫోలియో కాస్త పెద్దదవుతున్నప్పుడు ప్రతి నెలా వచ్చిన లాభాలలో 20–30% ఖచ్చితంగా బయటకు తీసుకోవాలి. అందరూ ఇలాగే చేయాలా? కొత్తవాళ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడే ఒక చిన్న మినహాయింపు ఉంది. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు వెంటనే లాభాలను విత్డ్రా చెయ్యకూడదు. ముందు వాళ్ల మూలధనాన్ని పెంచుకోవాలి కాబట్టి వాళ్లు డిపాజిట్లు చేస్తూనే ఉండాలి. కానీ ఒక స్థాయికి వచ్చాక మాత్రం లాభాలను తీయడం అలవాటు చేసుకోవాలి. ఇది వింటుంటే నాకు క్యాసినోలో పోకరాట ఆడినట్లుగా ఉంది. ఒక తెలివైన ఆటగాడు మొదటి గేమ్లో డబుల్ కొట్టగానే ఆ వచ్చిన లాభమంతా మళ్లీ పందెం కాయడు కదా. ఖచ్చితంగా కాయడు. సగం పక్కన పెడతాడు. అదే గదా. అలా జేబులో పెట్టుకున్న చిప్స్ ఎప్పటికీ అతని సొంతం. ఆ తర్వాత ఆట ఓడిపోయినా అతను లాభాల్లోనే ఉంటాడు. స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు తీయడం కూడా అంతే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. లాభాలను 30% వెనక్కి తీసుకోవడం వల్ల గ్రోత్ ఎక్కడా ఆగిపోదు. మిగిలిన 70% మార్కెట్లోనే ఉండి అది పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆ తీసిన 30% వల్ల రిస్క్ బాగా తగ్గుతుంది. కానీ ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ కాంపౌండింగ్ గురించి చెప్తుంటారు కదా, అది 8వ వింతని కూడా అంటారు. మరి లాభాలను పదే పదే బయటకు తీసేస్తే ఆ కాంపౌండింగ్ మ్యాజిక్ దెబ్బతింటుంది కదా. కాంపౌండింగ్ పవర్ఫుల్ అనే విషయం వాస్తవమే. కానీ వృద్ధివేగం కంటే అసలు మూలధనం సురక్షితంగా ఉండటం మరీ ముఖ్యం. సున్నానెన్నిసార్లు కాంపౌండింగ్ చేసినా అది సున్నానే అవుతుంది కదా. పాయింటే. అసలే లేనప్పుడు కాంపౌండింగ్ దేనికి చేస్తాం? అదే, ఒక పెద్ద మార్కెట్ క్రాష్ వచ్చి మూలధనమంతా పోతే అక్కడ కాంపౌండింగ్కి ఏమీ మిగలదు. అందుకే కాస్త గ్రోత్ తగ్గినా సరే రిస్క్ లేకుండా చూసుకోవటమే మన ఫస్ట్ ప్రయారిటీ కావాలి. చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇప్పుడు ఆ 20–30% లాభాలను బయటకు తీశామనుకుందాం. ఆ డబ్బు చేతిలో ఉంది. దాన్ని ఎక్కడ వాడాలి? వెనక్కి తీసుకున్న లాభాలతో చెయ్యాల్సిన మొట్టమొదటి పని ఒకటుంది. అది ఎవ్వరూ ఇష్టపడరు, కాని చెయ్యక తప్పని పని. అది ఏంటో నాకు అర్థమైపోతోంది. ట్యాక్సులు కట్టడం. అవును, పన్నులు కట్టడమే. ముఖ్యంగా కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే లాభాల మీద ట్యాక్స్ బర్డెన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా? రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్కి దీనికి తేడా ఏంటి? ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి తేడా గమనించాలి. కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ఆదాయం దాదాపుగా అంతా షార్ట్ టర్మ్ కిందకే వస్తుంది. దీనిమీద పన్ను రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే పోర్ట్ఫోలియో పెద్దదిగా ఉన్నప్పుడు ఈ ట్యాక్సులు కూడా భయంకరంగా ఉంటాయన్నమాట. ఆఖరి నిమిషంలో ట్యాక్స్ కోసం ఉన్న షేర్లను లాస్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మో,
అది ఇంకా పెద్ద నష్టం కదా. అందుకే ఈ వెనక్కి తీసుకున్న లాభాలనే ఆ పన్నులు కట్టడానికి వాడాలి. వాస్తవ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. సరే, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ట్యాక్సులు పోను మిగిలిన డబ్బుతో ఏం చేయాలి? పన్నులు కట్టాక మిగిలిన డబ్బుతో స్టాక్ మార్కెట్ వెలుపల ఉండే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అంటే ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఎలాంటివి? ఉదాహరణకు కొద్దిపాటి మొత్తాన్ని క్రిప్టోలో పెట్టచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే మొత్తం పెట్టుబడిలో కేవలం 5% మాత్రమే ఇలాంటి హై రిస్క్ వాటిలో పెట్టాలి. ఓకే, మరి మిగతావి? ఆ తర్వాత బంగారము, వెండి లాంటి విలువైన లోహాలు, అలాగే రియల్ ఎస్టేట్, ఇవే కాకుండా కొన్ని ఆసక్తికరమైనవి కూడా ఉన్నాయి. లగ్జరీ వాచీలు, అరుదైన ఆర్ట్ పీసెస్, వైన్, అలాగే కొందరు హాబీగా కలెక్ట్ చేసే స్నీకర్స్ అంటే ప్రత్యేకమైన షూస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వెయిట్ ఆగండి. స్నీకర్సు, వాచీలు కొని వాటిని ఇన్వెస్ట్మెంట్ అనడం వింటుంటే మళ్ళీ మనం ఫస్ట్లో అనుకున్న ఆ బీనీ బేబీస్ కొన్నట్లే అనిపించడం లేదా? లాభాలను కాపాడుకోవాలి అని చెప్పి తీసుకెళ్లి ఖరీదైన బూట్లు కొంటే అదెలా రక్షణ అవుతుంది? వినడానికి అలాగే అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఉన్న ఎకనామిక్స్ వేరు. వస్తువు ఏమిటన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అది వాచీనా, బంగారమా అన్నది కాదు పాయింట్. మరేంటి పాయింట్? ఈ ఆస్తులన్నీ నాన్ కోరిలేటెడ్ యాసెట్స్, అంటే వీటి వాల్యూ స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఉంటుంది. ఓహో, మార్కెట్తో సంబంధం ఉండదన్నమాట. అవును. ఉదాహరణకు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్ పతనమవుతుంది. కానీ అదే టైంలో బంగారం లేదా రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుంది. మార్కెట్కి ఆపోజిట్గా పనిచేస్తాయి కాబట్టే ఇవి అద్భుతమైన రక్షణిస్తాయి. కాకపోతే మెజారిటీ డబ్బు మార్కెట్లోనే ఉండాలి, కొద్ది భాగం మాత్రమే ఇలా బయట ఉండాలి. చాలా క్లియర్ అండి. స్టాక్ మార్కెట్లో తుఫానొచ్చినప్పుడు ఈ ఫిజికల్ అసెట్స్ మనకి గుడుగులా పనిచేస్తాయన్నమాట. సరే, రియల్ ఎస్టేట్, వాచీలు ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ముందు ఒక అత్యంత ముఖ్యమైన దానికి డబ్బు పక్కన పెట్టాలి అన్నారు కదా, అదేంటి? వీటన్నిటికీ అసలైన పునాది ఒక బలమైన ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోవడం. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా క్యాష్ ఎప్పుడూ పక్కనే ఉండాలి. క్యాష్గానే ఉండాలా? ఖచ్చితంగా. ఈ డబ్బును ఎక్కడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది కేవలం నగదు రూపంలోనే వెంటనే తీసుకునేలా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. కానీ నెలనెలా కవర్డ్ కాల్స్ నుంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు బ్యాంకులో ఊరికే క్యాష్ ఎందుకుంచాలి అని చాలామందికి అనిపించొచ్చు. అంత అవసరమేంటంటారు? ఎవరైతే తమ దైనందిన ఖర్చులకు మార్కెట్ ఇన్కంపై ఆధారపడతారో వాళ్లు ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అవును, అప్పుడప్పుడు క్రాష్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ 30% పడిపోయిన టైంలో అత్యవసరంగా హాస్పిటల్కో లేదా ఇంటి ఖర్చులకో డబ్బు కావాల్సొస్తే ఏంటి పరిస్థితి? వేరే దారి లేక భారీ నష్టాలకు షేర్లు అమ్ముకోవాల్సొస్తుంది. ఒక ఇన్వెస్టర్ సంపదను నాశనం చేసే అత్యంత వేగవంతమైన మార్గం ఇదే, నష్టాలకు షేర్లు అమ్ముకోవడం. దాన్ని ఫోర్స్డ్ లిక్విడేషన్ అంటారు. అర్థమైంది. అలా నష్టాలకు అమ్ముకోకుండా ఈ 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ. మార్కెట్ ఎలా ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ క్యాష్ హెల్ప్ అవుతుంది. దీని చూస్తుంటే నాకు కార్లో ఉండే షాక్ అబ్జర్బర్ గుర్తొస్తుంది. ఎలాగో కాస్త చెప్పండి. హైవే మీద మంచి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ షాక్ అబ్జర్బర్ అవసరం మనకు అస్సలు తెలీదు కదా. అన్నీ బాగున్నప్పుడు అది వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం మార్కెట్ అనే పెద్ద గుంతలో పడతామో అప్పుడు ఆ కుదుపులకి, కారు విరిగిపోకుండా, మన ఎముకలు విరక్కుండా కాపాడేది ఈ షాక్ అబ్జర్బరే కదా. 100కి 100 పాళ్లు కరెక్ట్గా చెప్పారు. ఆ షాక్ అబ్జర్బర్ లేకపోతే చిన్న గుంత కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఫైనాన్షియల్ జర్నీలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా మన షాక్ అబ్జర్బర్. సంపద సృష్టించడం అనేది ఒక ప్రాసెస్ అయితే దాని ఒడిదుడుకుల నుంచి కాపాడుకోవడం ఒక ఆర్ట్. అవును. ఒకసారి మనం మాట్లాడుకున్నదంతా సమ్మరైజ్ చేసుకుంటే, ముందుగా కవర్డ్ కాల్స్ వల్ల వచ్చే కాన్సంట్రేషన్ రిస్క్ని గుర్తించాం. ఆ తర్వాత 75% కవర్డ్ కాల్స్లో, 15% ఇండెక్స్ ఫండ్స్లో, 10% లీప్స్లో పెట్టుబడి పెట్టడం చూసాం. అవును. ఆ తర్వాత ప్రతీ నెల 20 నుంచి 30% లాభాలు వెనక్కి తీసుకోవాలి. తీసుకున్న డబ్బుతో ముందు పన్నులు కట్టి, ఆ తర్వాత మార్కెట్తో సంబంధం లేని భౌతిక వస్తువుల్లో పెట్టుబడి పెట్టాలి. చివరగా ఒక 6 నుంచి 12 నెలల ఎమర్జెన్సీ ఫండ్ని క్యాష్ రూపంలో ఉంచుకోవాలి. అంతేనా? పర్ఫెక్ట్గా సమరైజ్ చేశారు. ఈ స్ట్రాటజీ మెయిన్ గోల్ ఆ కష్టార్జితాన్ని రక్షించుకోవడమే. సో, ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ఈ డిస్కషన్ని ముగిద్దాం. ఇదంతా విన్న తర్వాత మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి.
నిజమైన ఆర్థిక భద్రత అంటే మార్కెట్ నుండి సంపాదించిన డబ్బును ఆ మార్కెట్ నుండే శాశ్వతంగా బయటకు తీసుకురావడమేనా? చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. ఒకవేళ ఆప్షన్స్ ట్రేడింగ్లో అద్భుతమైన విజయం సాధించడం అంటే ఫ్యూచర్లో ఆ ఆప్షన్స్పై ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరమే లేకుండా పోర్ట్ఫోలియోని సెట్ చేసుకోవడమేనా? ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద ఆకుపచ్చ రంగులో మెరిసే లాభాల అంకెలు భౌతికంగా మన చేతికి అందే నిజమైన ఆస్తులుగా మారనంత వరకు ఆ సంపద నిజంగా మనదేనా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం.